మన టీమిండియా ఫ్యాన్స్కు ఒక బ్యాడ్ న్యూస్. మాంచెస్టర్ వేదిక జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్ డే 1లో గాయపడ్డ రిషబ్ పంత్ ఇప్పుడైతే మొత్తం సిరీస్ నుంచి రూల్ అవుట్ అయిపోయాడు. సో విషయాన్ని అయితే ESPN క్రికెట్ ఇన్ఫో వాళ్ళు అఫీషియల్గా పోస్ట్ చేశారు. అండ్ దాంట్లో రిషబ్ పంత్ ఇంజరీ గురించి ఏం చెప్పారంటే తనకి అయింది నార్మల్ ఇంజరీ కాదంట, ఒక ఫ్రాక్చర్ అయిందంట. అంటే ఈ ఫ్రాక్చర్ నుంచి కోలుకోవడానికి 6 వారాల సమయం పట్టొచ్చని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో మనమైతే డే 1 3వ సెషన్లో చూసాం. రిషబ్ పంత్ క్రిస్ వోక్స్ వేసిన ఒక లో ఫుల్ టచ్ బాల్ని రివర్స్ స్వీప్ ఆడదాం అనుకున్నాడు. బట్ ఆ షాట్ మిస్ అయ్యి బాల్స్ లైట్గా బ్యాట్కి తగిలి అండ్ దెన్ అతని బూట్ మీదకి రిఫ్లెక్ట్ అయింది. అది కూడా షూ టాప్లో ఎక్కడైతే ప్రొడక్షన్ తక్కువ ఉంటుందో ఆ ఏరియాలోనే గట్టిగా తగిలింది. దీంతో అంటే రిషబ్ పంత్ చాలా నొప్పితో విలువలాడిపోయాడు. ఇన్ఫాక్ట్ షూ తీసి చూడగానే బాల్ తగిలిన చోట స్వెల్లింగ్ వచ్చింది, అలాగే బ్లడ్ కూడా వచ్చింది. దీంతో 37 పరుగులు చేసిన అతను ఇంకా నడవలేక ఇన్నింగ్స్ని కంటిన్యూ చేయలేక రెడీడట్గా పెవిలియన్కి వెళ్ళిపోయాడు. సో ఇంజరీ తగిలిన వెంటనే మన టీం మేనేజ్మెంట్ అతనైతే హాస్పిటల్కి స్కాన్స్ కోసం పంపారు. అంటే స్కాన్స్ యొక్క రిపోర్ట్లో చూసుకుంటే అతని పాదానికి ఫ్రాక్చర్ అయినట్టు ఉందంట. దీనివల్లే పంత్కి 6 వారాలు రెస్ట్ ఇవ్వాలని చెప్పి డాక్టర్స్ సూచించారంట. సో ప్రజెంట్ అయితే రిషబ్ పంత్ ఈ 4వ టెస్ట్ మ్యాచ్ నుంచి మాత్రమే కాదు, మొత్తం ఈ సిరీస్ నుంచి కూడా రూల్ అవుట్ అయిపోయాడు. అంటే 5వ టెస్ట్ మ్యాచ్లో కూడా ఆడ్డు. అంటే అయితే మన టీమిండియాకి చాలా పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం రిషబ్ పంత్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ మన టీమిండియా బ్యాట్స్మెన్ అందరిలో కంపేర్ చేసుకుంటే అతను చాలా అటాకింగ్ గేమ్ ఆడుతున్నాడు. ఈవెన్ ఈ 4వ టెస్ట్ మ్యాచ్ డే 1లో కూడా అతను ఉంటే అటాకింగ్ బ్యాటింగ్ చూసాం. సో ఇంత అద్భుతంగా ఆడుతున్న ఇంపార్టెంట్ ప్లేయర్ మిస్ అవడం అంటే మన టీమిండియాకు చాలా అంటే చాలా పెద్ద నష్టమే. పర్టికులర్గా 4వ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియాకు చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఇంకా మన ఈ టెస్ట్ మ్యాచ్ని 10 మంది ప్లేయర్స్తో ఆడాలి. అంటే బ్యాటింగ్ 10 మంది ప్లేయర్స్ మాత్రమే చేయగలరు, విచ్ మీన్స్ 9 వికెట్స్ పడితే మన టీమిండియా ఆల్అౌట్ అయిపోయినట్టే. సో ఫీల్డింగ్ పరంగా చూసుకుంటే కీపింగ్ కోసం అయితే మన వాళ్ళు సబ్ ఫిల్టర్ని తెచ్చుకోవచ్చు. అంటే బ్యాకప్ కొన్న ధ్రువజరల్ని తీసుకొచ్చి అతని చేత వికెట్ కీపింగ్ చేయించవచ్చు. బట్ ధ్రువజరల్ బ్యాటింగ్ చేయడానికి అలౌ చేయబడ్డు, కేవలం వికెట్ కీపింగ్ మాత్రమే చేయగలడు. ఎందుకంటే పంత్కి నార్మల్ బాడీ ఇంజరీ, కేవలం తలకు దెబ్బ తగిలినప్పుడు మాత్రమే కంకషన్ సబ్ని వాడుకోగలరు. అంటే ఒక ప్లేయర్కి మరో ప్లేయర్ని రీప్లేస్మెంట్గా తెచ్చుకోవచ్చు. బట్ రిషబ్ పంత్ కేసులో అతను కాలికి గాయమైంది కాబట్టి కేవలం సబ్ ప్లేయర్ని మాత్రమే తెచ్చుకోగలం. అంటే రిషబ్ పంత్ ప్లేస్లో వచ్చే ప్లేయర్ కేవలం వికెట్ కీపింగ్ లేదా ఫీల్డింగ్ ఈ రెండే చేయగలడు, అలా కాకుండా బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చేయలేడు. సో చూడాలి మరి 10 మంది బ్యాట్స్మెన్తో మన టీమిండియా ఈ టెస్ట్ మ్యాచ్లో ఏ మేరకు రాణించగలదనేదే.